గద్దరన్న గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. గద్దరన్న వెళ్తే ప్రజాభవన్ ఈనాడు ఆనాడు దొరల గడీల గేటు ముందల ఎర్రటెండలో గంటల కొద్ది కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క గుండె తరుక్కుపోయింది. ఇంత దుర్మార్గం, ఇంత కర్కశత్వం పరాయివాడి పాలనలో కూడా ఇంత అవమానం జరగలేదు. గద్దరన్నను ఎర్రటెండకు కూర్చోబెట్టిన వాడిని శాశ్వతంగా ఫామ్ హౌస్లో బంధించాలని ఆనాడే ప్రజలు నిర్ణయించారు. ఏ రోజైతే అందశ్రీ గలాన్ని నిర్బంధించాలనుకున్నాడో, ఏ రోజైతే గద్దరన్నను అవమానించిండో ఆనాడే తెలంగాణ 4 కోట్ల ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక సమయం ఆసన్నమైంది, గడీలను బద్దలు కొట్టాల్సిందే అని నిర్ణయించుకొని లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈనాడు ఆ దొరల గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలనను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఆ ప్రజాపాలనని డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత తీసుకుంటే జూన్ 2, 2024 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ జాతికి జయ జయ హే గలాన్ని అంకితం చేసినప్పుడు అందశ్రీ గారి భావోద్వేగం పరేడ్ గ్రౌండ్లో వారి కళ్ళల్లోనే చూడాలి. నేను చెబితే మాటలు సరిపో. వారి భావోద్వేగం నిజంగా ఆనాడు అందశ్రీ గారి భావోద్వేగం ఇంకో తరాన్ని, ఇంకో రాష్ట్రాన్ని సాధించేటంత స్ఫూర్తినిచ్చే గొప్ప భావోద్వేగం. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ ప్రభుత్వం ఒక అందశ్రీని, ఒక గద్దరన్నను శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తున్నాం. ఈనాడు నా సహచర మంత్రివర్గ సభ్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ప్రజల అవసరాలను, ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 16-18 గంటలు ఈరోజు సహచర మంత్రివర్గ సభ్యులు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేస్తున్నారు. ఇవాళ మేకతోలు కప్పుకున్న తొడేలు ఈరోజు బయటికి వచ్చింది. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈనాడు మాట్లాడుతుంది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని. నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. నీ బంధువు వినోద్ కుమార్ని పార్లమెంటులో గోతి తీసి పాతి పెడితే కరీంనగర్ ప్రజలు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా 3 నెలల్లోనే ఉద్యోగం ఇచ్చిండ్రు కదా. మీ బంధువులైన హరీష్ రావు గారికో, కేటీఆర్కో, లేకపోతే దయాకర్ రావుకో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 100 మంది నీ బంధువులకు ఒక్కరోజు ఖాళీ ఉండకుండా ఉద్యోగాలు, మంత్రి పదవులు ఇచ్చినావు కదా. నువ్వు పదవులు అనుభవించినావు కదా. 1 గంట కూడా ఆలస్యం చేయకుండా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం పడ్డ తాపత్రయంలో తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల జాతర. ఆ ఉద్యోగాల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? టీచర్ల నియామకాలు చేపట్టినవా? పోలీసు నియామకాలు చేపట్టినవా? డాక్టర్లు, నర్సుల నియామకాలు చేపట్టినవా? లేకపోతే ఇంజనీర్ల నియామకాలు చేపట్టినవా? గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు ఏవైనా నిర్వహించి నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టినవా? మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టినని నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసినారు, మీ ఇంట్లో పండుగలు జరుపుకున్నారు. కానీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పని చేసి రూపాయి కూడబెట్టి
ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చదివించి పోటీ పరీక్షలకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట చౌరస్తాలో 10 ఏళ్ళు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగితే పరీక్షలు నిర్వహించి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా మీకు వచ్చిందా? వాళ్ళ పట్ల ఎప్పుడైనా మానవీయ కోణంలో మీరు ఆలోచన చేసిరుగా? మీరు ఎప్పుడైనా వాళ్ళ పట్ల మనుషులుగా ప్రవర్తించినరా అని నేను ఈరోజు అడుగుతున్నా. 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2026లో నేను వచ్చి, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు వచ్చి 2024లో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ నియామకాలు చేపట్టే వరకు 16 సంవత్సరాలు ఆ పిల్లలు గ్రూప్ 1 ఉద్యోగాలు రాకపోతే ఏమైపోతారని నేను ఈరోజు అడగదలుచుకున్నా. 2011లో 21 సంవత్సరాలు నిండి పట్టభద్రుడైన యువకుడు గ్రూప్ 1 ఉద్యోగం వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామి కావాలని తల్లిదండ్రులకు ఇంటికాడ కాళ్ళకు దండం పెట్టి పట్నం బయలుదేరిన ఆ పిల్లలు 15 సంవత్సరాలు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వందలాది మంది చచ్చిపోయి, ఖమ్మం దగ్గర ఒక యువకుడు వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్ళి రైలును గుద్దుకొని ప్రాణాలు వదిలిన మాట నిజం కాదా? ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ ముదిరాజ్ అని మెదక్ జిల్లాకు సంబంధించిన యువకుడు ఉరేసుకొని చనిపోయిన మాట నిజం కాదా? ఇలా నేను ఉదాహరణలు చెప్తే వందల కొద్ది ఉదాహరణలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కల్వకుంట్ల చంద్రశేఖర్ యొక్క అహంకారం, ఆయన కుటుంబ సభ్యుల కోసం స్వార్థంతో అందించిన పరిపాలన ఈ తెలంగాణ సమాజాన్ని శవాలమయంగా మార్చింది, దుఃఖ సముద్రంలో నింపింది. దుఃఖ సముద్రంలో మునిగిపోయింది తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు. అలాంటి తెలంగాణను వచ్చిన మొదటి సంవత్సరంలో 67,674 ప్రభుత్వ ఉద్యోగాలు, దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా, నక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగా నియామక పత్రాలు, ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ కన్న తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి వాళ్ళ కళ్ళ ముందు నీ కొడుకు ప్రయోజకుడైండు, నీ కొడుకు ఒక డిఎస్పీ అయిండు, నీ కొడుకు ఒక ఆర్టీఓ అయిండు, నీ కొడుకు ఒక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయిండు, నీ కొడుకు ఒక ఎంపీడీఓ అయిండు, నీ కొడుకు ఒక ఎస్ఐ అయిండు, నీ కొడుకు ప్రయోజకుడైండని ఆ తల్లిదండ్రుల కళ్ళ ముందు నియామక పత్రాలు అందజేసినప్పుడు ఆ పేదోళ్ళ కళ్ళల్లా, ఆ దళితుల బిడ్డల కళ్ళల్లా ఈరోజు మా లక్ష్మణ్ అంటుండు, అన్నా 52 మంది మా దళిత బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, నువ్వు నియామక పత్రాలు చేపడితే నేను నీ మంత్రివర్గంలో ఉండడం నా జన్మ ధన్యమైంది, మా పిల్లలకు న్యాయం జరిగిందని మిత్రుడు ఈరోజు చెబుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని నేను అడుగుతున్నా. నేను ఇవాళ ఇక్కడి నుంచి వేదిక మీద నుంచి చిల్లర మాటలు మాట్లాడి చిచోరగా తిరిగే నాయకులమని చెప్పుకునే వాళ్ళని సూటిగా అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు చేపట్టలేదు కదా? సంవత్సరం తిరిగే లోపల 70,000 ఉద్యోగాలు మేమెట్లా చేపట్టినాము? 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామక పత్రాలు నువ్వు అందించకపోతే పరీక్షలు పెట్టి ప్రశ్న పత్రాలు బజార్లో నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు వేల కోట్ల రూపాయలకు పడగకెత్తితే మీ తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు, నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నీ చెల్లెలు కవితమ్మ శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం 8,11,000 కోట్ల రూపాయల అప్పులో మునిగిపోతుంది. మీకు టీవీలు వచ్చినాయి, మీకు పేపర్లు వచ్చినాయి, 1,000 కోట్ల వ్యాపారం